రేపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు అనగాని శివప్రసాద్ మరియు మహిళా సంఘాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన పవిత్రమైన రోజున జరుపుకునే పండుగే సంక్రాంతి. రైతులకు పంటల పండుగ, చెడుపై మంచికి విజయం, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం మరియు కుటుంబ సభ్యులు స్నేహితులు కలిసి జరుపుకునే సంబరం, పిండి వంటలు, హరిదాసు కీర్తనతో వైభవంగా జరుపుకునే పండుగే సంక్రాంతి అని అన్నారు. సంక్రాంతి వచ్చిందే తొమ్మిదా పాట బాగుంది కదా అని డాన్స్ చేయడానికి రెడీ అయిపోయారు. ముగ్గు అయిపోయాక చేద్దాం. వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఇచ్చావు, డాన్స్ ముగ్గు. కాదండి, నేనైతే రెండు డాన్స్ చేస్తున్నా. ఫస్ట్ ముగ్గు, ఎందుకంటే మనం టైం ఇచ్చాం కాబట్టి ఆన్సర్ అవ్వగానే డయాస్ దగ్గర ఒక స్టెప్ వేయించాలి, అంతే. మన రేపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎంతో ఆహ్లాదంగా జరుపుకున్నటువంటి ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఇందులో దాదాపు 100 మందికి పైగా వచ్చి మా మహిళా మనులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సంక్రాంతి పండుగ అంటే మొత్తం రేపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్నట్టుగానే భావిస్తున్నాము. ఈ సంక్రాంతి పండుగ మన రైతుల పండుగ, అలాగే మన గ్రామాల్లో చాలా పెద్ద ఎత్తున ఆహ్లాదంగా చేసుకునేటువంటి పండుగ. పిండి వంటలు, సూర్యుడు మకర రాశిలో నుంచి ప్రవేశించి పవిత్రమైన రోజు, అలాగే రైతుల పండుగ, అట్లాగే ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభము, అలాగే మన హరిదాస కీర్తనలు కానీ ముగ్గులు కానీ ఇవే దీని యొక్క ముఖ్య సంక్రాంతి సంబరాల్లో భాగము. దీనికి గాను మన రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు ఆమోదించడం జరపడానికి, అలాగే వారి సోదరులైనటువంటి అనగాని శివప్రసాద్ గారు మాకు సపోర్ట్ చేసి, అట్లాగే ఆఫీస్ వాళ్ళు, దానికి తోడు మా మహిళా విభాగ నాయకులు అందరూ కూడా కలిసి ఈ మహిళా మనులు చేసేటువంటి ముగ్గులు పోటీల్ని విజయవంతం చేసినందుకు అందరికీ మా మహిళా విభాగం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా మంత్రివర్యులకి అనగాని సత్యప్రసాద్ గారికి, వారి సోదరులు అనగాని శివప్రసాద్ గారికి, విచ్చేసినటువంటి ముఖ్యంగా పాల్గొన్నటువంటి మహిళా మనులందరికీ కూడా మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.